చిట్యాల మండలంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టు ఉద్యమకారుల కమిటీ ఏర్పాటైంది. కాగా జిల్లా అధ్యక్షుడిగా కంకనాల శంకర్ ఎన్నికయ్యారు. తమకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. లొంగిపోయిన ప్రతి ఉద్యమకారుడికి 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, జీవనోపాధికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చిట్యాల మండలంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులందరూ కలిసి భూపాలపల్లి నియోజకవర్గం నన్ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే గత కొన్ని సంవత్సరాల నుండి మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి లొంగిపోయిన వారు అందరూ భూపాలపల్లి డిస్టిక్ చిట్యాల మండలంలో కమిటీ సమావేశం చేసుకోవడం జరిగింది. ఆ కమిటీలో నన్ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్న గత ప్రభుత్వాలు లొంగిపోయిన విప్లవకారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. అట్లాగే మాకు మొదటి నుండి కూడా మేము ఏ స్థానంలో సరెండర్ అయినామో అదే విధంగా మా బతుకుని కొనసాగిస్తున్నాం. మాకు ఎలాంటి ఆర్థికంగా భూములు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఏవీ లేవు. అదేవిధంగా మా బతుకుని కొనసాగిస్తున్నాం. అట్లాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పేదల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నదనే నమ్మకంతో ఈ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు మాకు ఇండ్ల స్థలాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ లొంగిపోయి ఇలా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే లొంగిపోయిన ప్రతి వ్యక్తికి జీవనోపాధి కింద ఇండ్లు ఇస్తాం, భూములు ఇస్తాం, జీవనోపాధి కింద లోన్లు ఇస్తామని అనేక రకాలుగా చెప్పింది. కానీ ఇలా చేయలేక అందరూ కూడా విలేజ్లల్లో ప్రతి ఒక్కరు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా మా మాజీలకు జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మాజీ నక్సలైట్ను గత 10 సంవత్సరాల 20 సంవత్సరాల కింద ఉద్యమకారులు అయినప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేయలేదు. కాబట్టి మాకు సహకారం చేయాలని ఈరోజు మా ఉద్యమకారులందరం ముందుకొచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మాకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, మాకు 5 ఎకరాల పట్టాలు ఇవ్వాలి, మాకు మన ఆఫీసుల పొంట తిరిగి నేను వేశారున్నా. కాబట్టి నా సొంటలకు అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.